నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ది స్మైల్ మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ ఆహాలోకి స్ట్రీమింగ్ వచ్చింది. థ్రిల్లర్ జోనరా కదా అని షో చేశా. బట్ ఇది సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ కాదు, సీరియలే. సినిమా నా వరకైతే రొటీన్ సీరియల్ కిల్లర్ టెంప్లెట్ అనేది మెయిన్ ప్రాబ్లం కాదు. అసలు మరీ మైండ్ మడతెట్టేసే రేంజ్ ఇల్లాజికల్ వేలో ఉంది రైటింగ్ అంతా. క్లియర్‌గా చెప్పాలంటే స్మైల్ మ్యాన్ చూసినోడికి సాటిస్ఫాక్షన్‌తో స్మైల్ కాదు, సావే అన్నట్టుంది. ఎందుకో చెప్తా. అంతకంటే ముందు ప్లాట్ ఏంటంటే, అనగనగా ఒక సీరియల్ కిల్లర్ అంట బాటిల్‌కి మూతలు తీసినట్టు మనిషిని చంపి మూతి కట్ చేసి స్మైల్ వచ్చేలా చేసి ఆనందపడుతూ ఉంటాడు. ఈ కేస్‌ని పోలీసులు ఎలా ఛేదించారన్నది సినిమాలో ఉంటది. ఇప్పుడు బేసిక్‌గా క్రైమ్ థ్రిల్లర్స్‌లో మిగతాదంతా పైపైన చూపించినా గానీ, ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు దీని గురించైనా, లేకపోతే విక్టిమ్స్ గురించి అడగటం, చుట్టుపక్కల వాళ్ళని అడగటం, ఇవి లైట్ చేసినా ఎలాంటి నష్టం ఉండదు. బట్ సినిమా చూసేటప్పుడు ఒక మెయిన్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అది మొత్తం చూపియడానికి నాకు పాసిబుల్ అవ్వట్లేదు. ఎలా పడితే అలా కానిచ్చేస్తా అంటే ఎలా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఫారెస్ట్ పోర్షన్ తీసుకుంటే, బాడీ పరిగెత్తుకుంటూ ఎటో వెళ్ళిపోద్ది. ఫేస్‌కి స్మైలింగ్ స్కెచ్ వచ్చిద్ది. వెంటనే సైడ్ నుంచి ఒక వ్యాన్ వచ్చిద్ది. ఏం లేదు, ఆ పోర్షన్ చూపియడానికి నేనే రాసుకోలేదు, ఇంకా వాళ్ళకేం చెప్పనన్నట్టుంటది. 2, 3 సీన్‌లు చూపించి మిగతాదంతా మాయ, మంత్రం అనుకోండి అన్నట్టు. ఇదేమన్నా దయ్యాలు, భూతాలు, దయ్యాలతో దెబ్బలుండేలాంటి హారర్ మూవీయా? సీరియల్ కిల్లర్ అన్నప్పుడు మెయిన్ ఈవెంట్‌ని సరిగ్గా చూపియకపోతే ఇంకెందుకండి? సినిమా అంతా ఇంతే. కిల్లర్ చేసే థింగ్స్ అసలు ఏవి చూపించలేదు. మొత్తం 9, 10 చేస్తే ఆటోదొకటి చూపిస్తారు. మళ్ళీ దీనికి మాత్రం సీసీటీవీ అంట. మిగతా వాటికి సీసీటీవీలు కాకులు ఎత్తుకెళ్ళాయి అన్నట్టు ఏం మాట్లాడరు వాటి గురించి. సినిమా బిగినింగ్‌లో చూస్తున్నాం సార్ సీసీటీవీలు అంటారు. ఇక ఆటో వాడి విషయం తప్ప మిగతా వాడి దగ్గరేమో చూస్తూనే ఉన్నారేమో సినిమా అయిపోయేదాకా. అయినా సీసీటీవీలు ఉన్న యూజ్ ఏముంది వీళ్ళకన్నట్టు. అట్‌లీస్ట్ ఆ ట్రక్ నంబర్ నోట్ చేసి సెర్చింగ్ కూడా చేయలేదు ఆ కేసు విషయంలో. ట్రక్‌ని సీసీటీవీల ద్వారా ఫాలో అయినా ఆర్ ఎల్స్ చనిపోయిన పర్సన్ యొక్క చివరి విషయాలు ఏంటి అని సీసీటీవీల ద్వారా వెనక్కెళ్ళినా కేసు అయిపోయేది. టైం పీరియడ్ ఏమో ప్రెజెంట్ తీసుకున్నారు. టెక్నాలజీనేమో తరిమేశారు. ఇంకేముంటదండి థ్రిల్లు. ఇంకా విసుగు తెప్పించే ఇన్వెస్టిగేషన్ కానీ, స్మైల్ స్మైల్ అంటూ సీరియల్ కిల్లర్ యొక్క సోది ఫ్లాష్ బ్యాక్ కానీ, హీరోకి మతిమరుపు ఉందని బలవంతంగా చెప్పడానికి క్రియేట్ చేసిన సీన్స్, ఆ సీరియల్ టేకింగ్‌కి, ఇల్లాజికల్ స్టేజింగ్‌కి, డంబ్ ఎగ్జిక్యూషన్‌కి పెద్ద దండం. అసలు కొన్నైతే ఎందుకు జరుగుతున్నాయో మరి తీసినోళ్ళకైనా తెలుసో లేదో మరి. ఒక వ్యక్తి వచ్చి నేనే చేశాను లొంగిపోతాడు. ఎందుకు? ఎవరు? నో ఆన్సర్. ఇఫ్ నాట్ ఎందుకు చూపించడం మరి? సీరియల్ కిల్లర్‌ని ఎందుకు పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు? దేని మీద అనుమానంతో తీసుకొచ్చారు? నో ఆన్సర్. చెప్పనప్పుడు ఆ సీన్‌లు ఎందుకండి పెట్టడం మరి? ఏంటో. శరత్ కుమార్ గారు ఈ మధ్య పోలీస్ ఇన్వెస్టిగేషన్ రోల్స్‌తో మూవీస్ తీశారు కదా! సో, ఇంకోటి అడుగుంటారు. మేకర్స్ ఏమో సీరియల్ కిల్లర్ అని చెప్పి అర్థం పర్థం లేని సీరియల్ తీసేసారేమో. పర్ఫార్మెన్సెస్ వైస్ శరత్ కుమార్ ఓకే. ఓకే. రిమైనింగ్ ఎవరి యాక్టింగ్ బాలేదు. కలరేషన్ అయితే కంప్లీట్‌లీ మిస్‌కాస్ట్. బీజీఎం ఏవో సీరియల్ కిల్లర్‌కి కొట్టే రాండమ్ బీజీఎమ్స్ కొట్టేసారంతే. ఫైనల్లీ 'ది స్మైల్ మ్యాన్' వచ్చేసి ఎ పూర్ మ్యాన్స్ జోకర్. సినిమా అయితే ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.